అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మాకు ఎంతో గొప్పగా వాగ్దానం ద్వారా మన అందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయ కాల సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము మనం అందరు కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 51 అధ్యాయము 2వ మాట. అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది ఇవ్వనట్లు చేసి తిని. ఆమేన్. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మన అందరి జీవితంలో దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి తిని. ప్రియులారా, మనం ఒంటరి స్థితిలో ఏ విషయంలో మనకు సహాయం లేనని స్థితిలో ఒంటరి అయిన మా జీవితంలో ఏది మా జీవితం ఇటువంటి ఒంటరి స్థితిలో ఉన్నామని బాధపడుతున్నప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు మనము చింతిస్తూ ఉంటాము, కన్నీళ్లు పెడతా ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూస్తున్నాం. మీరందరి జీవితంలో ఏ విషయంలో అయితే ఒంటరి స్థితిలో ఉన్నారో, మా జీవితం ఇంతే అని ఏ విషయంలో దుఃఖిస్తున్నారో, అయితే ఉదయకాల సమయంలో దేవుడు మాకు వాగ్దానం ద్వారా అందరి జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాము జీవితంలో దేవుడు ఆశీర్వదించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన అందరి జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఒంటరి అయిన మన జీవితంలో దేవుడు మనకు పిలిచి అతను మన జీవితంలో ఆశీర్వదించి మమ్మల్ని మా పిల్లల్ని ఎక్కువగా ఆశీర్వదించి మనం నడిపిస్తాడంట. ఎంత గొప్ప వాగ్దానము దేవుడి ఉదయకాల సమయంలో మన అందరి జీవితంలో దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. అబ్రాహాము జీవితంలో దేవుడు అద్భుతం చేసిన దేవుడు, అతని పిలిచిన దేవుడు, వాళ్ళ జీవితంలో ఆశీర్వదించిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మన అందరి జీవితంలో దేవుడు ఒంటరైన స్థితిలో ఉన్న మన జీవితంలో దేవుడు మనకు పిలిచి మన జీవితంలో ఒక ఉన్నత స్థాయిలకి పెట్టి మన కుటుంబంలో దేవుడు ఆశీర్వదించి ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడు మనతోనే ఉండి మనల్ని నడిపిస్తాడంట. ఈ ఉదయ కాల సమయంలో ఏ విషయంలో ఒంటరి స్థితిలో ఉన్నామని భయపడుతున్నారు, మరి భయపడొద్దు. ఎందుకంటే దేవుడు అబ్రాహాము జీవితంలో ఏ రీతిగా ఆశీర్వదించాడో అదే రీతిగా మన అందరి జీవితంలో దేవుడు ఆశీర్వదించి మనల్ని నడిపిస్తాడు. ప్రియులారా, ఈ ఉదయ కాల సమయంలో వాగ్దానం గట్టిగా పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం మన అందరి జీవితంలో అతడు నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవయేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఉదయ కాల సమయంలో వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఎంతమంది వాగ్దానం వింటున్నారో తండ్రి, ఏ విషయంలో ఒంటరి స్థితిలో ఉన్నారో, ఏ విషయంలో మా జీవితం ఇంతేని భయపడుతున్నారో, అయితే మీరు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న ప్రభా. అబ్రాహాము ఒంటరి అయిన స్థితిలో ఉన్నప్పుడు అతని పిలిచి అతని ఆశీర్వదించి ఆయన కుటుంబంలో ఎక్కువ మంది చేసినట్లు ఆశీర్వదించినావు తండ్రి, నీకు స్తోత్రం. ఉదయ కాల సమయంలో అందరి జీవితంలో ప్రతి ఒక్క విషయంలో అలా ఒంటరి అయిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో పైకెత్తి వాళ్ళు చేసిన పని అన్నిటి నుండి ఆశీర్వదించి నడిపిస్తుడని మాట ఇచ్చినావు తండ్రి. ఉదయ కాల సమయంలో ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో, ఎవరైతే ఈ ప్రార్థన వింటున్నారో తండ్రి, అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి ఆశీర్వదించి నడిపిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయ కాల సమయంలో వాగ్దానం వింటున్నారు మీరందరి జీవితంలో దేవుడు ఉదయ కాల సమయంలో వాగ్దానం ద్వారా మాట్లాడినాడు. మన జీవితము ఎటువంటి సహాయం లేనప్పుడు ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు పిలిచి అతను మనకు ఆశీర్వదించి మనలందరినీ ఒక ఉన్నత స్థాయిలకి పెట్టారంట. పిల్లలు వాగ్దానం గట్టిగా పెట్టుకొని ఉదయకాల ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఈ వాగ్దానము ఆశీర్వదించి సమృద్ధిగా జీవించి నడిపిస్తాడు. పిల్లలు ఆమెన్. అందరికీ గాడ్ బ్లెస్ యూ.